హాయ్ హలో నమస్తే, నేను మీ యాదగిరి. మీరు చూస్తున్నారు యాది టాక్స్. ఫ్రెండ్స్, ఈ చెరువుకు ఈ కుంటకు నాకున్న సంబంధాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ కుంట ద్వారా, ఈ చెరువు ద్వారా నేను ఆకలి తీర్చుకున్న రోజులున్నాయి, నేను బ్రతికిన రోజులున్నాయి, నేను ఆనందంగా ఈ చెరువులో తిరిగిన రోజులున్నాయి, ఈ చెరువులో మేకలు మేపిన, బర్లను మేపిన రోజులున్నాయి. ఈ చెరువు ద్వారా ఎన్నో ఆనందాల్ని, అద్భుతాల్ని నేను అనుభవించిన రోజులున్నాయి. ఆ రోజుల గురించి, ఆ విషయాల గురించి ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మా చిన్ననాట ఈ చెరువు నిండినప్పుడు ఈ చెరువులో ఉన్న చేపల్ని పట్టేటోళ్ళం. చెరువులో చేపలు పట్టి ఆ చేపల్ని అమ్ముకునేటోళ్ళం. గమలోళ్ళకు, వాళ్ళకి, వీళ్ళకు, రోడ్డు మీద పోయేటోళ్ళకి అమ్ముకొని, వాళ్ళు అమ్మినప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చేది? 6 రూపాయలు, 5 రూపాయలు, 3 రూపాయలు, 2 రూపాయలు ఇచ్చేటోళ్ళు. ఆ 2 రూపాయలు, 3 రూపాయలు ఇస్తే మనిషికి ₹1 వచ్చేది. ఆ రూపాయి పట్టుకొని సినిమాకి పోయేటోళ్ళం. గప్పుడు ₹1 సినిమా టికెట్ గట్లా. ఇక అదే కాకుండా ఈ చెర్ల చేపలు పట్టి మంచిగా కాల్చుకొని తినేటోళ్ళము, వండుకొని తినేటోళ్ళము. ఇంకా గదే కాకుండా ఈ చెరువుల మేమందరము, మా ఊరోళ్ళందరం కలిసి వ్యవసాయం కూడా చేసేటోళ్ళం. ఒకళ్ళు మొక్కజొన్న వేసేటోళ్ళు, ఒకళ్ళు పజ్జొన్న వేసేటోళ్ళు, ఒకళ్ళు శనగలు వేసేటోళ్ళు, ఒకళ్ళు పొద్దుతిరుగుడు వేసేటోళ్ళు. అయితే పొద్దుతిరుగుడు వేసేటోళ్ళు. అట్లా ఈ చెరువుతోటి నాకు అనేక సంబంధాలు ఉన్నాయి. అయితే ఆ కాలంలో, ఆ టైంలో ఒకసారి ఏం జరిగిందనంటే, పజ్జొన్న చేనులల్లో దొంగతనం చేసినాం. పజ్జొన్న కంకులు ఎత్తుకొని పోయినాము. ఎత్తుకొని పోతే మా ఎవరైతే ఆ జొన్న చేను ఓనర్ ఉన్నాడో, మా తాతయ్య లక్ష్మయ్య, కొత్తూరు లక్ష్మయ్య, మా ఎంబడి పడ్డాడు. కట్టె పట్టుకొని ఎండబడితే ఈ నుంచి ఓ శాగల దాకా ఉరికినాం. అయితే ఆ పజ్జొన్నలు ఏం చేసేటోళ్ళం అంటే, పజ్జొన్నలు పట్టుకొని వాటిని తువ్వాలలా కొట్టేటోళ్ళము. కొట్టిన తర్వాత మంచి పలుగురాలు కాల్చి ఆ పజ్జొన్నలు వేస్తే అవి పిసికిళ్ళు అయ్యేటివి. ఆ పిసికిళ్ళు మంచిగా బుక్కితే మజా ఉండేది. అదే కాకుండా శనగలు చేను వేసేటోళ్ళు కదా. శనగ చేనులు ఎందుకంటే మంచి చలికాలం. ఇక శనగ చేను కాడికి పోయి మంచిగా శనగ చేను మంచిగా తినేటోళ్ళం. పుల్లగా తీయగా మంచిగా ఉండేది గట్లా. అదే కాకుండా ఈ చెర్ల చేపలు పట్టేటోళ్ళము. చేపలు పట్టిన చేపలను కాల్చుకొని తినేటోళ్ళము, వండుకొని తినేటోళ్ళము, అమ్ముకొని సినిమాలకు పోయేటోళ్ళం. ఈ చెరువుల మరెన్నో నేను తిరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ చెరువుల మేకలను మేపేటోళ్ళము, ఈ చెరువులో ఆడుకునేటోళ్ళము, ఈ చెరువులో కబడ్డీ ఆడుకునేటోళ్ళము, ఈ చెరువుల బ్యాడ్మింటన్ ఆడుకునేటోళ్ళము. గట్ల ఉన్నదన్నమాట ఈ చెరువుతోటి నాకున్న సంబంధం. అదే కాకుండా అది కట్ట, అక్కడ తాడి చెట్లు. ఇక మనకు అప్పుడు కళ్ళు తాగుడు అలవాటు మనకేం లేదు. ఏమున్నా ఆడాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి. ఇక సాయంత్రం పూట ఏదన్నా మంచి చేను ఏదన్నా ఉంది అని అంటే రాత్రిపూట దొంగతనానికి పోవాలి. మంచిగా తిననీకే, ఏం సంపాదించుకొని కాదు. ఇక ఏ కాలంలో ఏది ఉంటే దొంగతనానికి పోయేటోళ్ళము. అందరం దోస్తులం కలిసి రాత్రిపూట ఎత్తుకొచ్చుకొని తిని బతికేటోళ్ళం. ఎందుకంటే అప్పుడు ఆ కాలంలో నేను మినిమం ఒక 35 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నా. అప్పుడు మాకు ఒక పూటకు భూమి ఉంటే ఒక పూటకు ఉండకపోతుండే. పొద్దుగాల రాత్రికి అన్నం పెడుతుండే, పొద్దుగాల గడక పోస్తుండే. అట్లుండే మా పరిస్థితి. అయితే ఆ టైంలోనే ఏం చేసేదనంటే, పుచ్చకాయలు కావచ్చు, దానిమ్మ పండ్లు కావచ్చు, మొక్కజొన్న కంకులు, పల్లికాయలు, ఇక పజ్జొన్నలు, చింతకాయ, ఇంకా కూకుడుకాయ, వీటికి తెలంగాణ దొంగతనానికి పోయేటోళ్ళం. వాటిని ఏదో తీసుకొచ్చుకొని ఏమో లక్షల కోట్లు సంపాదించుకోవాలని కాదు, కానీ ఆ పూటకు బతకడానికి ఇక తినే వస్తువులు ఉంటే తినేది. ఇంకా అదే కాకుండా ఇక ఈతకాళ్ళు పెడతారు కదా, ఈదులు గీస్తారు. ఈదులు గీసి ఈతకాళ్ళు పోయమనడం మనకు పైసలు కావాలి కదా, పైసలు ఉండవు. ఏం చేసేది వాళ్ళు, ఈత చెట్లకు వాళ్ళు లొట్లు పెట్టిపోయేటోళ్ళు. ఇక రాత్రి 12-1 గంటకు పోయి ఆ ఏ లొట్లు ఉన్నంత ఎంత ఊరుతుందో ఆ ఊరిందంతా తీసుకొని వచ్చి ఒక బింకిలో నింపుకొని వచ్చి ఇంటికి వచ్చి తాగి పండుకునేటోళ్ళం. ఆకలి తీసుకోవడానికే తప్ప ఏదో సంపాదించుకోవడానికి మేమేం దొంగతనం చేయలేదు. అదే కాకుండా పెద్ద పుచ్చకాయలు, దానికి రైలు కట్ట ఉంటుంది. రైలు కట్ట అవతల ఒక చేను ఉండే, పెద్ద పుచ్చకాయలు, ఒక్కొక్కటి 2 మొత్తాడు, అంతకంటే ఎక్కువ మేడు. ఆ నుంచి ఇంటికి ఎత్తుకొచ్చుకునేటోళ్ళం. అట్లుండే. మళ్ళీ అదే కాకుండా కూకుడుకాయలు తీసుకొచ్చి కోమటాయనకు అమ్ముకునేటోళ్ళము. అదే కాకుండా ఈ చెర్ల తుమ్మ చెట్లు ఉంటుండే, చాలా తుమ్మ చెట్లు ఉండే. ఆ తుమ్మ చెట్లకు బంక ఊరుతుండే. ఆ బంక ఊరినప్పుడు ఆ బంక అంతా జమ చేసి తీసుకుపోయి కోమటానికి ఇస్తే ఇంత బెల్లం ఇస్తుండే, లేకపోతే పైసలు ఇస్తుండే. గట్లా ఈ చెరువుకు నాకున్న సంబంధం అట్లుండే. అదే కాకుండా ఈ చెరువులో పాడుకునేటోళ్ళము. ఈ చెరువు నిండిందంటే మా కాలనీకి, మా ఊరోళ్ళకి అందరికీ పెద్ద సంబరం. ఈ చెరువు నిండితే మత్ర పడ్డదనుకో మాకు బాగుంటుండే. ఇక ఇప్పుడు కనబడుతున్నాయి కదా లొటపి చెట్లు. ఎక్కడైనా లొటపి చెట్లు పెరిగినాయి అనుకో, వాటిని పీకేసేటోళ్ళం. లొటపి చెట్లు ఉండొద్దని గప్పుడు కాలంలో. గది వాటి ముచ్చట.
ఈ చెరువుకు నాకున్న అనుబంధం సంబంధం, ఈ చెరువులో ఎండాకాలం వస్తే ఈతలు కొట్టి రాత్రి సాయంత్రం 4 గంటల దాకా ఈతలు కొట్టి మళ్ళీ ఇంటికి పోయేటోళ్ళం. ఇక అట్నే చేపలు పట్టేటోళ్ళం. ఇంకా అదే కాకుండా ఇక తెల్లందాక దోమల పరద ఉంటుంది కదా, దోమల పరదతోటి చేపలు పట్టేటోళ్ళం. ఆ తెల్లందాక దోమల పరదతోటి చేపలు పట్టినప్పుడు అవి చీకట్లో ఊరికొచ్చి కాళ్ళకు గుద్దుతుండే, ఒక్కొక్కసారి పర్సనల్ పాయింట్లలో కూడా దెబ్బలు తాకుతుండే. ఇక ఓర్చుకునేటోళ్ళం, ఎందుకంటే మనకు కావాల్సింది చేపలు. అవి తీసుకొచ్చుకొని వండుకునేటోళ్ళం. ఇక ఎవరికైనా నమ్ముకొని ₹1 ₹2 వస్తే సినిమాకి పోయేటోళ్ళం. గది అన్నమాట ఇక ఈ చెరువుకు నాకున్న సంబంధం గది ఫ్రెండ్స్. గియాల్టి ముచ్చట. గియాలకి ఊరికి వచ్చినాయి, మా మామ చనిపోయి ఉండే. చనిపోయినప్పుడు ఈ ఊరికి వచ్చినాయి. ఇక ఊరికి వచ్చినప్పుడు ఇక ఇట్లా గీడ చూసినప్పుడు అవన్నీ నాకు ఆలోచనలు వచ్చినాయి. ఇక ఆలోచన మీతో పంచుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో కండి.